పాతాళం అంటే భయం లేదా? నరకం అంటే భయం లేదా? నరకములో మల మాడిపోతాం, చచ్చిపో. అగ్ని ఆరదు, పురుగు చావదు. వేతన స్థలం అది. పాతాళం అంటే వేతన పడే స్థలం. ఆ పాతాళంలో పడిన వ్యక్తి అనుకుంటాడు, ఒక్క 10 నిమిషాలు బయట పెడితే, అంటే రెస్ట్ అంటారు చూడు, కొంచెం రిలాక్స్ కావడానికి ఒక 10 నిమిషాలు సెలవు దొరికితే బాగుండాలి. పాతాళంలో పడిన వారు అనుకుంటారు, స్కూల్ పిల్లలకు, కాలేజీ పిల్లలకు సెలవులు ఇస్తారు కదా, సంక్రాంతికి, ఉగాదికి. ఒక్క రోజైనా పాతాళానికి సెలవు పెడితే బాగుండు. 5 రోజులు ఒక్కరోజు సెలవు దొరికితే బాగుండు. ఇలా ఆ పడిన వ్యక్తికి తెలుసు ఆ బాధ. అందుకే ధనవంతుడు అంటాడు, అయ్యా నేనెట్టా బయటికి వచ్చే అవకాశం లేదుగా, నా సహోదరులు ఉన్నారు, వారు ఇక్కడికి రావటానికి వీలు లేదు. తనకు తెలుసు కాబట్టి ఆ బాధ. నా కుటుంబ సభ్యులు, నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెలు, నా కొడుకులు, కూతుర్లు ఈ స్థలంలోకి వస్తే తట్టుకోలేరయ్యా, నా పరిస్థితి ఎట్టా చేయదాటిపోయింది, వాళ్ళు మాత్రం రావటానికి వెళ్ళలేదని ఆ రోజు లాజరు అబ్రహాము రూమును ఆనుకొని ఉంటే అబ్రహాముతో మాట్లాడినటువంటి మాటలు. అబ్రహాం అంటాడు, నా కుమారుడా, లాజరు వెళ్ళి చెప్పడానికి వెళ్ళలేదు, కానీ అక్కడ దైవజనులు ఉన్నారు, మోషే ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు, సేవకులు ఉన్నారు, వారి మాట వింటే ఆ స్థలంలోకి రాకుండా నేనుండే స్థలంలోకి వస్తారని చెప్పాడు. పాతాళం అంటే భయపడ్డాయి దెయ్యాలు. గుర్తుపెట్టుకోండి, ఏ దెయ్యాలు? చాలా దెయ్యాలు ఉన్నాయే, ఇంచుమించు 2000 దెయ్యాలు. యేసు ప్రభు దగ్గరికి వచ్చి వేడుకున్నది ఏమంటుందో తెలుసా? అయ్యా ఎక్కడికి పంపించిన వెళ్తాం, కానీ దయచేసి పాతాళానికి మాత్రం పంపించొద్దని వణికిపోయే. దెయ్యాలకు భయం పాతాళం అంటే, ఎందుకంటే వాటికి తెలుసు పాతాళంలో ఎంత వేతన ఉంటుందో. మనకు మాత్రం భయం అంటే, పాతాళం అంటే భయం లేదు, భక్తి లేదు. ఏమండి? భయపడండి. పాతాళాలకి వెళ్ళిన తర్వాత ఏ పని చేయలేవు, ఉపాయము చేయలేవు, నీ వల్ల ఇంకేమీ కాదు. పాతాళానికి వెళ్ళకముందే ఏదైనా చేయాలంటే, వెళ్ళిన తర్వాత నేను ఇచ్చేస్తాను ఏమీ చేయలేవు. అన్నీ గుర్తుంటాయి, గుర్తుపెట్టుకోండి. పాతాళానికి ఎవడు చూశాడంటే తక్కిడో బిక్కిడో చచ్చినాక అంటావేమో, అన్నీ తెలుస్తాయి. అన్నీ నువ్వేం చేశావో గుర్తుకొస్తాయి, నువ్వు ఎలా బతికావో గుర్తుకొస్తాయి, నువ్వు చేసిన పుణ్యకార్యాలు ఏమిటో గుర్తొస్తాయి, నువ్వు చేసిన చెడ్డ సావాసాలు ఏమిటో గుర్తొస్తాయి, నువ్వు చేసిన పాపిష్టి పనులన్నీ గుర్తొస్తాయి. ఆ రోజు ధనవంతుడు మర్చిపోయాడా? పాతాళంలో పడిన ధనవంతుడు మర్చిపోయాడా లాజర్ని గుర్తుపట్టలా? మరి నా ఇంటి ఎదురుగా అడుక్కునేవాడు బెచ్చాడు, దరిద్రుడు, రోగంతో అల్లాడిపోయిన వాడు అక్కడున్నాడేంటి, నేను ఎక్కడున్నానేంటి, మర్చిపోయాడా? జ్ఞాపక శక్తి అస్సలు కోల్పోం పాతాళంలో. అవి గుర్తుపెట్టుకొని పాతాళం ఉంది అని భయపడ్డా. ఎక్కడుంది పాతాళం? ఎక్కడుందని చెప్పాను? పాతాళము భూమి కింద ఉంది. అది ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉందో తెలియదు, కానీ రష్యాలో తవ్వినప్పుడు ఉష్ణోగ్రత ఎక్కువైపోయింది, అరుపులు, కేకలు, వేదన పడుతున్న మనుషులు అవన్నీ వినపడినప్పుడు ఇంచుమించు 9 మైళ్ళు తవ్వారట. అంటే 13, 14, 15 కిలోమీటర్లు తవ్వితే లోపల వేడి తట్టుకోలేక పైకి వచ్చేసారు పనివాళ్ళు. టేప్ రికార్డు పెడితే ఆన్ చేస్తే, దాంట్లో రికార్డింగ్ చేస్తే వచ్చిన పరిస్థితి ఏంటంటే, లోపల వేతన, అయ్యో ఏడుపులు, పొడబొబ్బలు, పళ్ళు కొరకటాలు, అవన్నీ కూడా దాంట్లో రికార్డు. ఆ రోజున కమ్యూనిస్టు వారు కాబట్టి దాన్ని మాఫీ చేయాలని, బయటికి రాకుండా ఆపేయాలని ప్రయత్నం చేసినప్పటికి కూడా లీక్ అయిపోయింది, బయటపడింది. మరుసటి రోజే పేపర్లో వచ్చేసింది. ప్రేమైన దేవుడు, పాతాళం ఉంది. బుద్ధిమంతుడైతే ఏం చేస్తాడు? క్రిందున్న పాతాళాన్ని తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. నువ్వు బుద్ధిమంతుడువో బుద్ధిహీనుడువో నీకు బాగా తెలుసు. పాతాళం ఎవరి కోసం చేశారు? పాతాళం ఎవరి కోసం చేశాడు? దేవుడు. మన కోసం అయితే కానే కాదు. ఏ తండ్రి నరకానికి పంపిస్తాడండి? ఏ పిల్లలు నరకంలో ఉండాలని తల్లిదండ్రులు కోరుకుంటారు? నా పిల్లలు, నేను మట్టి పిసుకున్నాను, వాడు మాత్రం ఉద్యోగం చేయాలి, నేను కష్టపడుతున్నాను, వాడు మాత్రం ఉన్నత శిఖరాల్లో ఉండాలి, నేను ఇప్పటివరకు అద్దెళ్లలో వాడికి సొంత ఇల్లు ఉండాలి. తల్లిదండ్రులు ఆశించేది, కోరుకునేది అదే. నా మాదిరిగా నా కూతురు కష్టపడకూడదు, నా మాదిరిగా నా తండ్రి నా కొడుకు కష్టపడకూడదు.
మన పరమ తండ్రి కూడా ఆ రోజు మనుషుల కోసం నరకాగ్ని చేయలేదు. పాతాళము సిద్ధపరిచింది. ఇవన్నీ కూడా పోయిన వారం మీతో పంచుకున్నాను. అవన్నీ కూడా మరలా మీరు వినాలంటే మన యూట్యూబ్ ఛానల్లో యేసు నడిపించే మినిస్ట్రీ మీరు తప్పకుండా అందులో పాతాళం గురించి అప్లోడ్ అయిపోయింది. ఆ వీడియో 100 మంది చూశారు ఇప్పటికి. మీరు ఒకసారి మరలా వినండి ఆ వాక్యాన్ని. చాలా అర్థవంతంగా, చాలా శక్తివంతమైన సందేశం. ప్రియమైన దేవుని బిడ్డలారా, పాతాళం గురించి ఒకసారికి 2 సార్లు వినండి. ఎంతో కొంత భయపడండి. దేవుని సన్నిధిలోకి వచ్చి ప్రార్థించండి. అంతేకాదు మన యూట్యూబ్ ఛానల్ యేసు నడిపించి మినిస్ట్రీ కొడితే రాకపోతే ఓన్లీ నా నెంబర్ ఉంటుందిగా 897770 అది కొట్టండి. నెంబర్కి వచ్చినా కూడా యూట్యూబ్ ఛానల్లో మీకు ఆ వీడియోస్ అన్నీ కూడా మీకు వచ్చేస్తాయి. ఓకే, వాక్యంలోకి వెళ్ళిపోదాం. దేవుడు మనుషులను ఏమడుగుతున్నాడు, ఇది ఈరోజు టైటిల్, ఈరోజు మన అంశం. వినండి, నేను 30 నిమిషాలే. దేవుడు మనుషుల్ని ఏమడుగుతున్నాడు? ఇదేం ప్రశ్న అండి? మీరు ఏదైనా మనుషులు దేవుడిని అడుగుతారు కానీ దేవుడు మనుషులను అడగటం ఏంటి? అమ్మా అన్నామని గారు మీరెందుకని కిందకు ఇస్తున్నారు? పిల్లడి కోసం చూసావా? మనోడి కోసం ఎంతకైనా రావాల్సింది దిగి. ఏంటి మనోడి కోసము మనవరాలు కోసం ఆ సంతోషమే వేరు, ఏమండి? ఆనందమే వేరు. అందుకే పెళ్ళిళ్ళు చేయండి, తొందరగా పెళ్ళి చేసి పిల్ల పాపలతో ఇల్లు కలకల్లాడిపోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు మనుషుల్ని ఏమడుగుతాడో అదేంటి పాస్టర్ గారు? మనుషులు కదా దేవుడు, మనుషులు కదా దేవుడిని అడగాల్సింది. దేవుడు అడగటం ఏంటి మనుషుల్ని? కూర్చోమ్మా బాబు, కూర్చో. తిరగండి. మంచి ఇల్లు ఇచ్చేవాళ్ళు ఒకరు తిరుగుతూ ఉండండి. ఒక ½ అవర్లో నేను క్లోజ్ చేసేస్తాను. దేవుడు మనుషుల్ని అడగటం ఏంటి? మనుషులమైన మనమే కదా ఆయన అడుక్కునేది. అయ్యా ఇది కావాలి, అది కావాలి, ఉద్యోగం కావాలి, వ్యాపారం కావాలి, పెళ్ళి కావాలి, మంచి సంబంధం రావాలి. ఇవి మనం కదా అడిగేది దేవుణ్ణి. అవును కదా, మనల్ని అడగమన్నాడు కదా ఆయనే. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం అడగండి. అది దేవుడు అడగటం ఏంటి మనుషుల్ని? ఆయనే చెప్పాడు, మీకు ఏది ఇష్టమో అది అడగండి. 15వ అధ్యాయము యోహాను సువార్త 7వ వచనం మనకు కనిపిస్తాయి. చదవద్దు. ఇవన్నీ చదివించుకోకపోతే చాలా టైం పడుతుంది. యోహాను సువార్త అద్భుతమైనటువంటి సందేశం అది. 14వ అధ్యాయం అంటాడు, నా నామమున మీరు ఏం అడిగినను నేను మీకు చేస్తాను, మీరు అడగండి అనే మాటలు బైబిల్లో మనకు చక్కగా ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ విధంగా మనం చూసుకుంటే వెళ్ళినట్లయితే మరి దేవుడు మనుషులను అడుగుతున్నాడట. చదవండి ఇప్పుడు మీకా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం మూలవాక్యం. మీకా గ్రంథము 6:8. మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడింది. న్యాయంగా నడుచుకున్నటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇదే కదా యెహోవా నిన్ను అడుగుతుంది. ఏమండి, ఇందాక చెప్పానే, యెహోవా మనుషులను అడుగుతున్నాడు. ఏంటి అడుగుతున్నాడు? మనుషుడా, ఏది ఉత్తమమైనదో అది నీకు చెప్తున్నాను వినో. నీకు బాగా తెలుసో ఏది మంచిదో ఏది చెడ్డదో. ఈరోజు తెలియని పిల్లలు ఎవరున్నారండి? చిన్న పిల్లల్ని అడగండి, వాళ్ళకి తెలుసు. ఇది అబద్ధమని తెలుసు, అది నిజమని తెలుసు. అన్నయ్య, అంకులు, మా అమ్మ అబద్ధం చెప్తుంది, పిల్లలు అప్పుడే చెప్పేస్తారు. తెలియంది ఏముంది? మనుషుడా, ఏది ఉత్తమమో నీ ముందుంది, నిర్ణయం నీదే. కానీ నా కోరిక, నేను నిన్ను అడుగుతుంది ఒకటి. ఏంటది? నువ్వు న్యాయంగా బతకాలని, మానవత్వం అంటే ఏమిటో కనికరపడే ఒక మనసు నీకు ఉండాలని, దీనత్వం కలిగి విధేయత కలిగి తగ్గించుకొని నువ్వు బతకాలని. ఇదేగా నేను నిన్ను అడుగుతుంది, ఇదేగా నీ దగ్గర నేను కోరుకుంటుంది. వినండి, ద్వితీయోపదేశకాండం కూడా ఒక మాట చదువుతాం మీకు. 10వ అధ్యాయము 12-13 వచనాలు. కాబట్టి ప్రేమించి
మీ దేవుడైన యెహోవాను మీ పూర్ణ మనసుతోనూ మీ పూర్ణ ఆత్మతోనూ సేవించి నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడలను మాటగాక ఏమడుగుతున్నాడు? మిమ్మల్ని డబ్బులు అడుగుతున్నా, నేను అడగలేదే. వెండి బంగారాలు ఏమన్నా ఏమన్నానా? అడగలేదే. నన్ను ఆరాధించండి, ఇలా ఆరాధించండి, నేను కట్టడలు వీధులు మీకు ఇచ్చాను, వాటి ప్రకారంగా జీవించండి, ఇదే కదా నేను అడుగుతుంది. అవి మీకు ఇలా జీవిస్తే మేలు జరుగుతుంది కదా, కీడు ఇంటి నుంచి తొలగిపోతుంది కదా. అదే ప్రభువు మాట్లాడుతున్నాడు, మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్నాడు. నీ దేవుడిన యెహోవా ఆజ్ఞలను కట్టడలను విధులను నిర్వహించండి, వాటి ప్రకారంగా జీవించండి. యెహోవా ఇదే కదా నేను అడుగుతుంది. నిన్ను ఎప్పుడైనా ఆయన డబ్బు కావాలి తీసుకొని రమ్మన్నాడా? స్థలం కావాలి ఏమన్నాడా? పొలం ఏమన్నాడా? నీ కొడుకుని ఏమన్నా ఏమన్నాడా? అబ్రాహాముని అడిగినట్టు అడిగాడా? అడగలేదే. మీరు ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి, ఇది ఉత్తమమైన మార్గము. ఆ రోజు మార్తా మరియా ఇద్దరు యేసును ఇంటిలోకి ఆహ్వానించినప్పుడు, మార్తా బహు కష్టపడి వంట ప్రయోగాలు చేస్తూ ఉన్నప్పుడు, మరియ మాత్రం ఆయన పాదాల దగ్గర కూర్చున్నప్పుడు మార్తా అంటుంది, ప్రభువా నీకు చింత లేదా? నేను ఇంత కష్టపడుతున్నాను, నీకు దిగులు లేదా? నా గురించి ఆలోచన లేదా నీకు? ఒకసారి మరియ మనం పంపించచ్చుగా, కొంచెం సహకరించిద్దంటే అప్పుడు ప్రభు అంటాడు, అమ్మా నీవు ఈ లోక సంబంధమైన వాటి గురించి విచారణ పడుతున్నావు, కానీ మరియా ఉత్తమమైన దాన్ని సంపాదించుకుంది, ఇది శాశ్వతమైంది, దీనివల్ల ఆమెకి లాభం ఉంది. ఇదేముంది, తిండి తిప్పలు భూ సంబంధమైనవి, అశాశ్వతమైనవి. ఇవి ఉత్తమమైనదంటే శాశ్వతమైనది, మంచిది. అది ఎవరిని అడిగాడు దేవుడు? ఆ రోజు ఆదాము పాపం చేసినప్పుడు, తినకూడని పండు తినాల్సి వచ్చినప్పుడు, తిన్నప్పుడు, ఆదాము చెట్ల మధ్యలోకి వెళ్ళి దాక్కున్నప్పుడు దేవుడు వచ్చి, ఆదాము ఎక్కడా? ఏంటి ఆదాము ఎక్కడా? చదవండి ఆ మాటలు, 3వ అధ్యాయము 11వ వచనం, ఆదికాండం. ఎవడు? వృక్ష ఫలములను తింటివా? అడిగను, అండర్లైన్, అడిగను అనేది అండర్లైన్, మన అంశం అదే. యెహోవా మనుషుల్ని ఏమడుగుతున్నాడో, ఏమి అడగాలనుకుంటున్నాడు ఆయన. ఆ రోజు తప్పు చేసిన ఆదాముతో అంటున్నాడు, ఈ వృక్ష ఫలం తిన్నావా నువ్వు? నేను తినవద్దని చెప్పాను కదా, ఎవడు తినమన్నాడు నిన్ను? ఎందుకు తిన్నావు ఈ ఫలములో? ఇది తింటే చస్తావని చెప్పాను కదా నీకు అని ఆదాముతో అంటే, ఆదాము అంటాడు, అయ్యా నువ్వు ఇచ్చిన భార్య ఉంది నాది, అందమైనటువంటి లేడీ, సుందరమైనటువంటి రూపవతి, చాలా చక్కదనమైనటువంటి భార్యని ఇచ్చావే, ఆమె తినమంటే ఇంకేం చేస్తావు? ఎవడు ఆగుతాడు చెప్పండి? భార్య చెప్తే ఎవడేండో చెప్పండి? పిల్లని చెప్తే ఏమండి? భార్య చెప్పాలే కానీ, నోరు తెరిచి అడగాలే కానీ ఆమె కోసం ఏమైనా చేస్తాం. ఎప్పుడో ఒక వీడియో చూస్తూ ఉంటే ఒక అమ్మాయి చెప్తా ఉంది, వీడియో, కాపురం బాగుండాలంటే, సంసారం బాగుండాలంటే, భార్యాభర్తలు అర్థం చేసుకోవాలంటే అందులో ఒక లాజిక్ చెప్పింది. ఏంటంటే, భార్య మాట్లాడుతున్నప్పుడు భర్త ఎలా ఉండాలి? మౌనంగా ఉండాలి. బాగానే ఉంది అంతవరకు. భర్త కోపం వచ్చినప్పుడు భర్తే మౌనంగా ఉండాలట. అర్థమైందా లేదా మీకు? ఏమండి, భార్య మాట్లాడుతున్నప్పుడు భర్తే మౌనంగా ఉండాలి. భర్తకు కోపం వచ్చినా కూడా భర్తే మౌనంగా ఉండాలి. ఇల్లు బాగుంటుంది. ఏం బాగుంటుంది? ఏమండి, గై అరిచాడా? భర్త అరిచాడా? నీకు తిండి తిప్పలు నై. నువ్విచ్చిన అమ్మాయేనయ్యా, ఆమె తినమంటే ఏం చేయమంటావు? తిన్నాను. 11వ వచనం ఏది? 13వ వచనం, ఆదికాండమే 3:13.
అడగగా అండర్లైన్. ఏం బా, ఏం పని చేసావు నువ్వు? ఇదేం పని నీకు? ఈ పని చేస్తే నీకు నష్టం జరుగుతుంది తెలియదా నీకు? చెప్పాను కదా నీకు. ఏంటి ఈ పని అడుగుతుంటాం కొన్నిసార్లు పొరపాటు చేసినప్పుడు. ఏంట్రా ఈ పని? ఏంటమ్మా ఈ పని ఇలా చేశావు? అంతా పాడైపోయింది, ఎంతో కష్టపడి సంపాదించుకుందని నష్టపోయామే ఈ పని వల్ల, దీనివల్ల అని అంటుంటాం. యెహోవా అడుగుతాడో ఎప్పుడో తప్పు చేసినప్పుడు, పొరపాటు జరిగినప్పుడు, చెప్పిన మాట విననప్పుడు, ఎందుకు ఈ పని చేశావు అవ్వా, ఏంటి పని? నాకేం తెలుసయ్యా, సర్పం నన్ను మోసం చేసి అడుగుతాడు. అదే అవ్వకు ఆదాముకు పుట్టిన మొదటి కుమారుడైన కయ్యోను దగ్గరికి వెళ్ళి దేవుడు అంటున్నాడు, కయ్యోను నీ తమ్ముడు ఎక్కడా? ఏబేలు ఎక్కడా? చదవండి ఆ మాటలు కూడా 4వ అధ్యాయం 9వ వచనం. యెహోవా అడగగా అండర్లైన్. అడుగుతాడు దేవుడు. తమ్ముడే చంపేశాడు. ఏబేలు రక్తము యెహోవాకు మొరపెట్టింది. ఏబేలు రక్తం మొరపెట్టిన మొరకు సింహాసనం నుంచి దేవుడే దిగి వచ్చాడు. ఏబేలు రక్తాన్ని బట్టి కయ్యోను దగ్గరికి వెళ్ళి, నీ తమ్ముడు ఎక్కడా? కయ్యోను, నీకు ఒక సహోదరుడు ఉన్నాడే, నీ రక్త సంబంధి ఉన్నాడే, నీకు ప్రాణంగా ప్రేమించే తమ్ముడు ఉన్నాడే, వాడు ఏమయ్యాడో? ఎక్కడ ఉన్నాడంటే, నేనేమన్నా వాడి కావిలి వాడినా? ఇంతేనా సమాధానం చెప్పేది? ఎంత విడ్డూరంగా మాట్లాడుతున్నాడండి కయ్యోను. చాలామంది అంతే. ఎందుకు గొడవ రాదు? ఎంత విడ్డూరంగా మాట్లాడతారు, ఎంత ఎటకారంగా మాట్లాడతారు. అరే దేవుడు వచ్చి నీ తమ్ముడు ఎక్కడా అంటే ఎంత ఎంత చక్కగా సమాధానం చెప్పాలి. అయ్యో దేవుడే దిగి వచ్చాడా, దేవుడికి తెలియంది ఏముంటుంది అని చెప్పి, ప్రభువా నా తమ్ముడిని నేను చంపేసి ఉంటే బాగుండేది, కయ్యోను శాపము తొలగిపోయేది, కయ్యోని మీదికి శాపం రాకుండా దేవుడు తప్పించేవాడు. కయ్యోను ఆ రోజు అంటే నా తమ్ముడికి నేను కావలేవాడినా, నేనేమన్నా వాచ్యమన్నా అని అంటే దేవుడికి ఎలా ఉంటుంది చెప్పండి? నీ తమ్ముడు రక్తము నాకు మొరపెట్టింది, నువ్వు చేసిన ఈ తప్పుడు పనికి శిక్ష ఏంటో తెలుసా? ఒక దేశంలో కుదురుగా ఉండవు, ఒక ఊళ్ళో కుదురుగా ఉండవు, ఒక ఉద్యోగంలో కుదురుగా ఉండవు, దేశ దిమ్మరవై తిరగాల్సిందే. దేశాల మటు పట్టుకొని తిరుగుతుంటారు. చూశారా మీరు ఎప్పుడైనా? మన చర్చి కూడా సర్కస్ వాళ్ళు వస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళని అడిగాను, ఏమ్మా ఎక్కడ, ఏ ఊరంటే వాళ్ళకంటూ ఒక ఊరు ఉంది కానీ మంచి బిల్డింగులు కట్టుకున్నారు కానీ ఆ ఊళ్ళో కాపురం మాత్రం చేయరు. ఊరు తిరుగుతూ ఉంటారు. వారికి ఏంటంటే తిరుగుడే తిరుగుడు. ఎవరి సంతానం వీళ్ళు? ఎవరి సంతానం వీళ్ళు? కయ్యోను సంతానం అండి. ఒక ఉద్యోగంలో కుదురుగా ఉండరు, ఒక గ్రామంలో కుదురుగా ఉండరు, ఒక పట్టణంలో కుదురుగా ఉండరు. దేశ దిమ్మరిగా శాపం ఎందుకు వచ్చింది? నువ్విచ్చే వాంగోల్యము, నువ్విచ్చే మాట తీరు సరిగా లేదు, మాట్లాడే విధానం సరిగా లేదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, యోనాను చేప కడుపులో పడేసిన తర్వాత యోనా చేప కడుపులోంచి నినివే పట్టణానికి దేవుడు చేర్చాడు. చేప నినివే పట్టణం దాపులోకి తీసుకెళ్ళి సముద్రం నుంచి కక్కేసింది. యోనా వెళ్ళి నినివే పట్టణస్థులకు ఒక్కరోజు మాత్రమే సువార్త ప్రకటించాడు. ఎన్ని రోజులు? ఒక్కరోజే. ఆ పట్టణం ఎంత పెద్దది చెప్పండి? నినివే పట్టణం ఎంత పెద్దది? 3 రోజులు ఒక వ్యక్తి ప్రయాణం చేస్తే కానీ పట్టణం దాటలేడు, అంత పెద్ద పట్టణం. ఎన్ని లక్షల మంది ప్రజలు ఉన్నారు? 1,20,000 మంది ఆ రోజుల్లో నినివే పట్టణస్థులు, ప్రజలు, జనసంఖ్య. ఇంత పెద్ద పట్టణము. యోనా వెళ్ళి ఒకరోజు సువార్త ప్రకటించి ఆ కొండ మీదకి వెళ్ళి ఒక సొర చెట్టు మొలిస్తే దాని కింద కూర్చొని చూస్తూ ఉన్నాడట. ఏం కావాలండి పట్టణము? ఎప్పుడు నాశనమైద్ది, ఎప్పుడు అగ్ని గంధకాలు సొదమ గోగుల మీద కురిచినట్టు కురుస్తాయి, ఎప్పుడు ఈ పట్టణము కాలిపోతుంది, ఎప్పుడు ఈ పట్టణంలో ఉన్నవాళ్ళు అంతే. కొంతమంది మనస్తత్వం అలా తగలబడిపోతే ఏం చేస్తాం? కిటికీల్లోంచి తొంగి చూడటం, గోడల చాటు నుంచి తొంగి చూడటం. ఏమవుతారా, ఏమైపోతారు, పోయారా, చచ్చారా, ఉన్నా, ఏం అలవాట్లు. ఆ రోజు అక్కడ ఉండి పట్టణం ఏమవుతుంది అని చూస్తూ ఉంటే
అది చూసిన దేవుడు ఏ సొర చెట్టునైతే చక్కగా మొలిచి పెద్దదై ఆకులేసి నీడనిచ్చిందో అదే సొర చెట్టు ఏం చేశాడు, ఒక పురుగును పంపించాడు, చక్కగా తినేసింది ఆకంతా, అది ఎండిపోయింది. మరలా వచ్చి ఆ ఎండకు కూర్చుందామంటే నీడ లేదు. దానికి ఎంత బాధపడ్డాడో, ఏంటి ఏమైంది, ఎందుకు ఎండిపోయింది, అయ్యో అని దాని గురించి ఆలోచిస్తా ఉంటే దేవుడు అన్నాడు, నువ్వు విత్తనం ఏమన్నా వేసావా, లేదు ప్రభు. నీళ్ళు ఏమన్నా పోసావా, లేదు ప్రభు. చెట్టుని ఏమైనా పెంచావా, లేదు ప్రభు. నువ్వేమీ చేయని దాని గురించే ఇంతగా బాధపడుతున్నావే. నిన్నవే పట్టణం ఎంతమంది, 120,000 మంది పట్టణాన్ని, నేను నా బిడ్డలు వాళ్ళు, వారు నశించిపోతే నాకెంత బాధ. తండ్రి ప్రేమ అండి, తండ్రి ప్రేమ, తండ్రి ప్రేమ. చదవండి ఆ మాటలు. యోనా గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం. ఎందుకు కోపడుతున్నావు, అసలు న్యాయమైన కోపమేనా? అమ్మ, కోపడుతున్న తల్లులు, కోపడుతున్న సహోదరులు, మీ కోపంలో లాజిక్ ఉందా, మీ కోపంలో న్యాయం ఉందా, నువ్వు కోపడటానికి కారణం ఉందా? నిజంగా ఆ కోపానికి ఇందుకు కోపడ్డాడు మా నాన్నగారు, ఇందుకు కోపడ్డా మా అమ్మగారు, ఓహో దీనివల్ల నేను ఇలా చేశాను కాబట్టి మా కూతురు కోపడింది, నాకు ఎందుకు కోపడుతున్నారు అర్థం సర్థం లేని కోపాలండి. అసలు యోనా కోపడటానికి కారణం ఏంటి? చెట్టు ఎండిపోయినందుకు. ఆ చెట్టు నువ్వు నాటావా, చెట్టును నువ్వు పెంచావా? యోనా, ఇది న్యాయమా? దేవుడు అడుగుతున్నాడు, ఇది న్యాయమా? ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాడు, ఇలా కోపపడటం న్యాయమా? ఇలా తొందరపడటం న్యాయమా? లోకాశుభవార్తలో ఒక ధనవంతుడు కనిపిస్తాడు. నా ప్రాణమా, తిను తాగు సుఖపడు సంతోషపడు అనుకుంటా కూర్చుంటే, ఎర్రివాడా ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నాను. హల్లెలూయా. ఏంటి ఏమంటాడు? ఈ రాత్రి నీ అడుగుతాడు దేవుడు, అడుగుతాడు. ఏమడుగుతాడు? ఇప్పటి వరకు మనం కొన్ని విషయాలు మనం చూసాం ప్రేమన దేవుని బిడ్డలారా. ఇక ఏమడుగుతాడు? 3 మాటలు ముచ్చటిగా. సమయము 11:43, 15 నిమిషాల్లో మనం ముగించుకుందాం. ఏమడుగుతాడు దేవుడు? ఎప్పటి వరకు మనం అడుగుతామని తెలుసుకున్నాము. ఆదాముని ఏమడిగాడో, అవ్వమ్మని ఏమడిగాడో, కయ్యోన్ని ఏమడిగాడో, యోనాని ఏమడిగాడో, ధనవంతుడైన ఎర్రివాడిని ఏమడిగాడో కూడా మీకు చెప్పాను. మనుషులను అడుగుతాడన్నావు, ఏమడుగుతాడో? మొదటి మాట ఆయన అడిగే విషయం ఏంటంటే, మీ విశ్వాసము ఎక్కడా? క్రైస్తవులము ప్రార్థనకు వెళ్తున్న వారిని ఏమంటారంటే విశ్వాసులు. ఎవరిని? ప్రార్థనకు వెళ్తున్న భక్తులందరినీ ఏమంటారంటే, మా తెలుగు వచ్చినవి ఏంటంటే విశ్వాసులు అంటారు. అంతేగామ్మ, విశ్వాసం. దేవాలయాలకు భజనకు వెళ్ళే వాళ్ళు ఉంటారుగా, హైందువ సాంప్రదాయ ప్రకారంగా వాళ్ళు ఏమంటారంటే భక్తులు అంటారు. మనల్ని భక్తులు అనరు, మనల్ని ఏమంటారు? విశ్వాసులు అంటారు. నా వైపు చూడండి. ప్రభు అడుగుతున్నాడు, నీ విశ్వాసం ఎక్కడా? ఎంతకాలం నుంచి నువ్వు ప్రార్థనకు వస్తున్నావు? ఎంతకాలమైంది నువ్వు నన్ను నమ్మి? ఎన్ని సంవత్సరాలు అయింది నా మీద ఆధారపడి బతుకుతుంది? అలాంటి దానివి, అలాంటి వాడికి నీ విశ్వాసం ఏమైంది? ప్రశ్న. చదవండి. ఇప్పుడు మొదటి మాట మీకు చూపిస్తున్నాను. 8వ అధ్యాయం లోకశుభవార్త 25వ వచనం. 8:25. చదువమ్మా. అప్పుడు ఆయన, నీ విశ్వాసం ఎక్కడా అని వారితో లేక అడిగాను. అండర్లైన్, ఆయనను అడిగాను. సందర్భం ఏంటి చెప్పండి? అక్కడ ఒక పడవలో ప్రయాణం, మధ్యలో ఏమొచ్చింది? గాలి, తుఫాను. యేసుప్రభు ఏం చేస్తున్నాడు? నిద్రపోతున్నాడు. మిగతా వాళ్ళందరూ పాటలు పాడుతూ ఉన్నారు. యేసు మనతో ఉండగా భయమేలా? ఆ పాటలు అయ్యేగా. యేసు ఉన్నప్పుడు పాడేది, సంతోషం వచ్చినప్పుడు పాడేది ఏం పాటలు అయ్యేగా. యేసు మనతో ఉండగా భయమేలా అనే పాటలు పాడుతుంటే ఈలోపు ఒక తుఫాన్ చాలిపోయింది.
యేసు వారితోనే ఉన్నాడు, వారి మధ్యలోనే ఉన్నాడు, వారి దగ్గరే ఉన్నాడు, వారి దగ్గరే నిద్రపోతున్నాడు. వాళ్ళు వచ్చి అడిగిన మాట ఏంటో, ప్రభు ప్రభు మేము నశించిపోతున్నాము. ఇంకా మార్కు సువార్తలు అంటాడు, నీకు చింత లేదా అంటారు. యేసు ప్రభువుకే చింత లేదట. తండ్రి మన మీద ఎంత ప్రేమను చూపించా అంటే ప్రతి క్షణం యేసు ప్రభు గురించి చెప్తున్నా, గుర్తుపెట్టుకోవాల్సిన మాట. ఇజ్రాయెల్ను కాపాడేవాడు, అది ఇది దేవునికి మన మీద ఉన్న శ్రద్ధ. మీ నాన్నగారికి చెప్పండి, నాన్నగారు ఈ రాత్రి అంతా నా కోసం మేలుకొని ఉండండి అంటే ఏదో ఒక టైంలో మేలుకొని ఉన్నప్పటికీ కూడా నిద్రపోతాడో లేదో. ఏమ్మా, మా అమ్మగారికి చెప్పండి నా కోసం మేలుకొని ఉంటావు, ఓరా తొక్కలుడు నువ్వు కాకపోతే ఇంకొకటి అన్నట్టు. అంటే ఈ రోజుల్లో ఉన్న తల్లులు కూడా అలా ఉన్నారు. ఏంటి, నా నిద్ర భంగం చేయండి, నీ గురించి నా నిద్ర. అంటే హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మనం చూస్తుంటాం, ప్రేమ కలిగిన తల్లులు అలాగనే కూరేపాట్లు పడుతూ ఆ పిల్లల కోసం అలాగనే ఉంటారు. ఒకసారి కాకపోయినా ఒకసారి మనము కునికి నిద్రస్తాం, కానీ ఇజ్రాయెల్ను కాపాడేవాడు కునుకడో నిద్రపడు. అలాంటి యేసు ప్రభు శరీరధారిగా ఈ లోకంలోకి వచ్చినాక ఆయన అలా కునుకు పట్టాడండి. ఈలోపు పెద్ద తుఫాన్ అండి. అందరూ వచ్చి ప్రభువా నశించిపోతున్నాం అని కేకలండి. అది చూసిన యేసు ప్రభు వెంటనే అద్భుతం చేశాడు. ఏంటి, గాలిని గద్దించాడు, సముద్రాన్ని నిమ్మలపరిచాడు, అలాగనే సద్దుమణిగిపోయింది. ఆయన అడిగిన ఒకే ఒక క్వశ్చన్. అంటే అర్థం ఏంటి చెప్పండి, ఇప్పుడు మీరే చెప్పండి అర్థం. ఎందుకు అలా అనాల్సి వచ్చింది యేసు ప్రభు? ఏమ్మా అర్థమవుతుందా? ఏం బాబు అర్థమవుతుందా? యేసు ప్రభు గాలిని గద్దించాడు, అణిగిపోయింది, సముద్రము నిమ్మలమైపోయింది, పెద్ద తుఫాన్ ఆగిపోయింది. మార్కు సువార్త 4వ అధ్యాయం ఉంటాయి, వాటికి బాగా వివరణ ఉంటుంది అక్కడ. ఆయన అంటాడు, మీ విశ్వాసం ఎక్కడా అంటే అర్థం ఏంటి? నేను మీతో ఉన్నాను కదా, మీతోనే కదా నేను ప్రయాణం చేస్తూ ఉంది, సదాకాలం మీతో ఉంటాను అని వాగ్దానం చేశాను కదా. నేను మీతో ఉంటే విశ్వాసం ఉన్న వాళ్ళైతే భయపడతారా? విశ్వాసం ఉన్న వాళ్ళైతే చింతపడతారా? విశ్వాసం ఉన్న వాళ్ళైతే కలవరపడతారా? కలత చెందుతారా? నేను ఇక్కడ ఉండగానే మీరు ఇలా ఉన్నారంటే, నేను లేకపోతే? కొండ మీదకి యేసు ప్రభు తన 3 శిశువులను తీసుకొని వెళ్ళిన తర్వాత కొండ కింద ఒక తండ్రి తీసుకొని వచ్చాడు మూర్ఛ రోగంతో ఉన్న వ్యక్తిని. కొడుకును అయ్యా బాగు చేయండి అంటే 9 మంది శిశువులు వాడి రోగాన్ని బాగు చేయలేకపోయారు. యేసు ప్రభు ఈ రూపాంతరం పొందుకొని దిగి వచ్చే వరకు గొడవ మొదలైంది. అక్కడ యేసు ప్రభు అంటాడు, ఏం జరుగుతుంది ఇక్కడ అంటే ఆ తండ్రి వస్తాడు, అయ్యా ఇదిగో నా కొడుకు పరిస్థితి మూర్ఛ రోగం, వాడు నీళ్ళలో పడిపోతాడు, బావిలో పడిపోతాడు, వాడు రోడ్డు మీద పడిపోతాడు, బస్సులో పడిపోతాడు, వాడు ప్రయాణం చేస్తున్నప్పుడు పడిపోతాడు, ఇంట్లో పడిపోతాడు, వీడికున్న రోగం ఇది. ఎంతోమంది వైద్యుల దగ్గరికి వెళ్ళాను, వల్ల కాలేదు. రకరకాల పనులు చేశాను, ఎవరి వల్ల కాలేదు. నీ గురించి నీ శిష్యుల గురించి విని వచ్చాను, 9 మంది శిష్యుల వల్ల కాలేదు. నీ వలన నేను వీడికి సహాయం చేయమని వేడుకున్న కాడ మీరు గమనించారు లేదో? ఆయన అన్న మాటలు గమనించండి, అక్కడ చదవండి. మార్కు సువార్త 9వ అధ్యాయం 19వ వచనం, 9:19. మార్కు సువార్త 9:19. ఏ తరము? ఎంతకాలం ఉండాలి మీతో? నేను ఒక పక్కన పడుకొని నిద్రపోతున్నాను, నేను మీతో ఉన్నాను, నేను ఉండటం వల్ల ఎలాంటి నష్టం జరగదు, మీకు తెలుసు ఆ విషయమో. మరి అలాంటప్పుడు ఎందుకు భయపడి పరుగు నాకాడికి వచ్చి, ప్రభువా నీకు చింత లేదా? లే, మేము చచ్చిపోతున్నామని, నశించిపోతున్నాను కేకలు వేశారు. మీ విశ్వాసం ఎక్కడా? ఇంతకాలం నాతో తిరిగింది ఇంతేనా? నా గురించి తెలుసుకుంది ఇంతేనా? నన్ను నమ్ముకున్నందువలన మీకు ఏంటి లాభం? విశ్వాసం లేనప్పుడు ఏ లాభం? విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యం. దేవుని యొద్దకు వచ్చేవాడు నమ్మాలి, దేవుడు ఉన్నాడని నమ్మాలి, ప్రార్థన చేసేవాడు ఫలము దొరుకుతుందని నమ్మవలను కదా. ఏమైంది మీ విశ్వాసము? అందరూ యేసు ప్రభువుని చూశామని చెప్తుంటే తోమ అంటాడు, అలా నేను నమ్మను. మరి ఎలా నమ్ముతావు? ఆయన చేతిలో నా వేలు పెట్టాలి, ఆయన పక్కలో నా చెయ్యి ఉంచాలి.
ఎందుకో బల్లెపోటు ఉందో లేదో తెలుసుకోవాలి, చేతిలో గాయాలు ఉన్నాయో లేవో తెలుసుకోవాలి. అప్పుడు కానీ నేను నమ్మను. యేసు ప్రభు మరలా 8వ రోజు ప్రత్యక్షమై, తోమా ఇట్రా, నీ చేయిటి, వేలు పెడితే దూరిపోయింది. పొడుగాటి మేకులు కొట్టారుగా, చేయిటి పక్కలో పెట్టు, ఉందా బల్లెపోటు ఉందా? ఉంది ప్రభు. అవిశ్వాసివై ఉండక ఏమన్నాడు? 3.5 సంవత్సరం తోమా, యేసు ప్రభు శిశువులు ఆయనతో తిరిగిన వారిలో ఏముంది? అవిశ్వాసం ఉంది. ఆయనతో ఉన్నవారికి ఏముంది? అల్ప విశ్వాసం కూడా ఉంది. ఇంకా మీకు తెలుసు తెలియదు? ఆ మాట కూడా చదవండి. యోహాను సువార్త 6వ అధ్యాయం, మత్తయి సువార్త, క్షమించాలి, మత్తయి సువార్త 6:30. అల్ప విశ్వాసులారా, మీకేం కావాలో నా తండ్రికి తెలియదా? ఆకాశ పక్షులను పోషిస్తున్న దేవుడు నీకేం కావాలో చూసుకోడా? ఈరోజు ప్రశ్న ఏంటంటే, విశ్వాసుల్లో విశ్వాసం ఉన్నదా? ఇది ప్రశ్న. ఏం ప్రశ్న? ఏమ్మా, విశ్వాసులము అని చెప్పుకుంటున్నాం మనందరం, నాతో కూడా. నిజంగా ఈ విశ్వాసం ఎప్పుడు సన్నగిలిదో తెలుసా? ఒక శ్రమ వస్తే, ఒక శోధన వస్తే, ఒక కష్టం వస్తే, ఒక రోగం వస్తే, ఏమండి, ఇంట్లో అసమాధానం అలుముకుంటే, సమస్యల వలయంలో పడిపోతే, సుడిగుండాల్లో దొల్లిపోతే, అలాంటి సమయంలో విశ్వాసం కాస్త ఏమవుతుందంటే సన్నగిల్లిపోయింది. తుఫాను వచ్చిందట, ప్రభువు మేము నశించిపోతున్నాం. వీళ్ళకున్న విశ్వాసం ఒక రోగిని స్వస్థపరచలేకపోయింది. అల్ప విశ్వాసులారా, ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, దేన్ని గురించి మీరు చింతపడొద్దంటే, ఈరోజు రేపటిని గురించి ఆలోచిస్తూ దిగులు పడి చింతపడి కూర్చునే వాళ్ళు ఎంతమంది లేరు? ఏమండి, మీకు విశ్వాసం గురించి చెప్పమంటారా? ఆ కొండకు ఈ కొండకు ఒక తీగ కట్టాడు సర్కాసు వాడు. ఆ కొండకు ఈ కొండకు ఇంచుమించు కింద పెద్ద లోయ, పెద్ద ఇనప తీగ కట్టాడు. కట్టి అనేక మంది ప్రజలు కింద ఉన్నారు, చూస్తూ ఉన్నారు. ఆ తీగ మీద ఆ పక్కకి వెళ్ళాడు, 3 కిలోమీటర్లు వెళ్ళాడు. మరలా తిరిగి ఈ కొండ దగ్గరికి వచ్చాడు. అడిగాడు, నేను ఆ పక్క వెళ్ళటం చూశారా అంటే అందరు క్లాప్స్ కొట్టి, చూశాను సార్, మీరు సూపరు, అసలు మామూలు అంత పెద్ద లోయలో ఈ వైర కట్టుకొని ఇంచుమించి ఎంత దూరం మీరు నడిచారంటే ఏం ఆధారం లేకుండా నువ్వు సామాన్యమైన వ్యక్తిగా షబాస్ అనే అందరూ ఇజిలు కొట్టారు, సప్పట్లు కొట్టారు. మరలా వెళ్ళాడు, మరలా వచ్చాడు. మీరు నమ్ముతున్నారా అన్నాడు. నమ్ముతున్నామండి, 100% మేము నమ్ముతున్నాము. ఆ తీగ మీద నడవటం చూసాము, మరలా తిరిగి రావటం చూసాము, మేము నమ్ముతున్నాం. అయితే మీరు నమ్మినట్లయితే ఒకడు వచ్చి నా భుజాల మీద ఎక్కండి, అవతలకి తీసుకొని వెళ్ళి యువతలకి తెస్తానన్నాడు. ఎక్కడెక్కండి? ఒకరు మీరు నమ్మారుగా? నమ్ముతున్నాం. ఎన్ని శాతము? 100% నమ్మాం, 100% నమ్మారుగా. ఒకరికి నా భుజాల మీద ఎక్కండి, ఈ తీగ మీద అవతలకి తీసుకెళ్తాను, మరలా యువతలకి తెస్తాను అంటే 10 అడుగులు వెనక్కి వెళ్ళారండి జనం. ఎన్ని అడుగులు? 10 అడుగులు వెనక్కి వెళ్ళిపోయారు. అదేంటయ్యా, మీరు నమ్మారు కదా? నమ్మామండి. అవతలకి వెళ్తాం చూశారు కదా? చూశామండి. రావటం చూశారు కదా? చూశామండి. మరి వచ్చి పైన ఎక్కొచ్చు కదా, తెస్తాను. హట్రామండి, ఎట్రాము, హట్రామండి. ఈలోపు ఒక బొడ్డోడు వచ్చాడు, నేను ఎక్కుతానని. ఎక్కువ పైకి ఎక్కాడు. ఆ బొడ్డోడిని తీసుకెళ్ళాడు, అవతలకు తీసుకెళ్ళాడు, యువతలకు తెచ్చాడు. అందరు చూసి, ఈడు సామాన్యమైన బొడ్డోడు కాదురా, ఈడు అసలు ఈడు చిచ్చరి పిడుగురా, ఈడికి ఎంత ధైర్యం రా, మేమందరం భయపడిపోతే నువ్వెలా ఎక్కావురంటే, ఆయన మా నానండి. ఎవరు? ఆ తీగ మీద నడిచిన ఆయన ఎవరో కాదండి, మా నాన్న. నేను పడిపోవాలంటే ముందు మా నాన్న పడిపోవాలండి. అర్థమైందా? యేసయ్య చేతిలో పడండి, యేసయ్య చేతిలోకి రండి, నమ్మండి, విశ్వసించండి. ఆ రోజు కానాను స్త్రీ నమ్మిందట. ఎలా తెలుసా? ఆమె విశ్వాసం ఎంత తెలుసా? నీ విశ్వాసం గొప్పదమ్మా. యేసుప్రభు చెప్పిన మాటలు. ఎలాంటిది నీ విశ్వాసం? గొప్పది. నువ్వు ఏం కోరావు? కూతురు దెయ్యంతో బాధపడుతున్నాయా, బాగు చేయమని కోరావా? జరుగుతుంది పో.
దెయ్యం వెంటనే ఆ కూతుర్ని వదిలిపెట్టి వెళ్ళిపోయింది. ప్రియమైన దేవుడు, విశ్వాసం ఏది ఈరోజు? ఏమండి, మత్తయి సువార్త 8వ అధ్యాయంలో ఒక శతాధిపతి కనిపిస్తాడు. చదవద్దు. వచ్చి ప్రభువా, నా పనివాడు ఒకడు బాగోలేడు, నువ్వు వచ్చి కాస్త ప్రార్థన చేయమన్నవాడు అంటాడు, నా ఇంటికి రావడానికి నేను పాత్రుడిని కాదు ప్రభువా, ఇక్కడ ఉండి ఒక మాట చెప్పు, నా పనివాడు బాగైపోతా అంటే యేసు ప్రభు ఆశ్చర్యపడ్డాడట. దేనికి? అతని విశ్వాసం చూసి, ఇశ్రాయేలు ప్రజల్లో కూడా ఇంత విశ్వాసం ఉన్నట్టు నేను ఎప్పుడు చూడలేదు అని చెప్పి. ఏది నీ విశ్వాసం? ఎలా ఉంది నీ విశ్వాసం? ఉద్యోగం కావాలని విశ్వసించి ప్రార్థన చేస్తున్నావు, నమ్ముతున్నావా ఇస్తాడు అని? గర్భఫలం కావాలని ప్రార్థన చేస్తున్నావు, నమ్ముతున్నావా దేవుడు చేస్తాడని? స్థలం కావాలి, పొలం కావాలి, ఇల్లు కావాలి, మంచి భార్య కావాలి, మంచి ఉద్యోగం కావాలి, మంచి ఆరోగ్యం కావాలని ప్రార్థన చేస్తున్న సహోదరులు నమ్ముతున్నారా మీరు? ప్రార్థన చేసేవారు బైబిల్లో ఉందా మాట? 11వ అధ్యాయము మార్కు సువార్త 24వ వచనం. అందుచేత మీరు ప్రార్థన చేసినప్పుడు అడుగుచున్న వాటి నెలను పొందుకున్నామని నమ్మండి. మీరు నమ్మకపోతే అలా? ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అడుగుతున్నాడు, నీ విశ్వాసం ఎక్కడా? నీకున్నది విశ్వాసమేనా? అల్ప విశ్వాసమా? అవిశ్వాసమా? విశ్వాసం లేని తరం వారిలో నువ్వున్నావేమో ఆలోచించు. వెనకమాలుగా వెళ్ళి అంగీ తాకిన 12 సంవత్సరాల రక్తస్రావం కలిగిన స్త్రీ బాగుపడటానికి కారణం ఏంటి చెప్పండి? ప్రభు చెప్పిన మాట ఏంటి? నీ విశ్వాసమే నిన్ను. రెండో మాట, దేవుడు ఏమడుగుతాడో లెక్క అడుగుతాడు నిన్ను. లెక్కలో అప్పచెప్పవలసిన రోజు కూడా దగ్గరలోనే ఉంది. లెక్కలు అడుగుతాడు ఆయన. ఏంది మాస్టర్ లెక్కల టీచర్ ఉంటుంది కదా, అడిగినట్టుగా మిమ్మల్ని కూడా లెక్క అడుగుతాడు ఆయన, మనల్ని కూడా లెక్క అడుగుతాడు ఆయన. చదవండి మత్తయి సువార్త 12వ అధ్యాయం 36వ వచనం. 12:36. మనుషులు పలుకు ప్రతి వ్యర్థమైన మాటను గూర్చి విమర్శ దినమున దేవుడు లెక్క అడుగుతాడో. నువ్వు మంచివాడివో చెడ్డవాడివో నీ మాటలను బట్టి. ఏమండి, నువ్వు మాట్లాడే విధానాన్ని బట్టి నువ్వు మంచిదానివో, నువ్వు మాట్లాడే విధానాన్ని బట్టి నువ్వు చెడ్డవాడివో ఆటోమేటిక్గా చెప్పొచ్చు. ఇప్పుడు కొంతమంది మాట్లాడుతుండే ఎంతసేపు ఉన్న డబ్బు గురించి మాట్లాడుతుంటే వాడికి ఏముందని అర్థము? ధనాపేక్ష ఉంది, వీడికి ధనాశ ఉంది. ఆటోమేటిక్గా వాడు ఇలాంటి ఆలోచన. కొంతమంది అమ్మాయిల గురించి మాట్లాడుతుంటారు, వీడికి ఏముంది? వీడికి వ్యభిచారం అనే మనసు ఉంది. అర్థమైపోయింది. కొంతమంది పిల్లల గురించి మాట్లాడుతుంటే వాళ్ళకి ఆశ ఏంటి? పిల్లల భవిష్యత్తు గురించి. ఫలమును బట్టి చెప్పాలి చెట్టు ఎట్టాడిదో ఏంటి? ఏమండి, దేన్ని బట్టి? ఆ ఫలం కోసుకొని తిన్నాక అబ్బా మంచి చెట్టురా, మంచి ఫలం ఇచ్చింది. అదే ఆ ఫలం సరి లేకపోతే మంచి చెట్టు కాదు. అలాగనే ప్రతి మాట దేవుడు లెక్కలేకి తెస్తాడు. ఈరోజు ఇంచుమించు కొన్ని వేల మాటలు మాట్లాడేది ఆడోళ్ళే, మహిళలే. మగోళ్ళ కంటే ఎక్కువ శాతం డబుల్ అండి. మాట్లాడేటప్పుడు జాగ్రత్త. లెక్కలు అడగాల్సి వచ్చినప్పుడు, లెక్కలు అడిగినప్పుడు తలదించుకోవాలో లేకపోతే తల ఎత్తి చక్కగా సమాధానం చెప్పగలిగే లెక్కలన్నీ రాసి పెట్టుకున్నావో లేదు గుర్తుపెట్టుకో. ఒక అతనికి 5, ఒక అతనికి 2, ఒక అతనికి 1 ఇచ్చాడు. దేశాంతరము ఒక రాజు వెళ్ళిపోతూ, యజమాని వెళ్ళిపోతూ ఇచ్చాడు. ఎన్నిచ్చాడు? 5 ఇచ్చాడు. ఎన్నిచ్చాడు? 2 ఇచ్చాడు. ఎన్నిచ్చాడు? 1 ఇచ్చాడు. 3కి ఇచ్చాడు. నేను మరలా వస్తాను అడుగుతానని కూడా చెప్పాడు. వెళ్ళాడు. కొన్ని సంవత్సరాల తర్వాత తిరిగి ఆ యజమాని వచ్చినప్పుడు వారి యొద్ద లెక్క చూచుకొని ఉందా మాట? 25వ అధ్యాయం మత్తయి సువార్త 25, 19వ వచనం. 19వ వచనం 25, 19. వచ్చి అదిగో లెక్కలు అడుగుతాడు ఆయన. ఎరా బాబు, నీకు 5 తలాంతలు ఇచ్చాను, ఏం చేశావు? అయ్యా నీ దయ వల్ల
ఐదు తలాంతులకు మరొక 5 సంపాదించాడు. బల నమ్మకమైన మంచి దాసుడా. ఎంత అద్భుతమైన బిరుదండి. ఎన్ని సంపాదించాడు? 5టికి 5. ఇప్పుడు 5 యజమానికి ఇచ్చేసి మిగతా 5తో వ్యాపారం చేసుకొని చక్కగా బతకొచ్చు. రెండో వాడి దగ్గరికి వెళ్ళి, బాబు ఏమైంది, నీకు 2 తలాంతులు ఇచ్చానేమి? అయ్యా ఇగో 2కి 2 సంపాదించాడు. బల నమ్మకమైన మంచి దాసుడు. మూడో వాడి దగ్గరికి వెళ్ళాడు, ఏం బాబు నీకు 1 తలాంతు ఇచ్చాని నాకు తెలుసు, నువ్వు వస్తావని తెలుసు, నువ్వు అడుగుతావని తెలుసు. ఏమ్మా అనెను కనుక భయపడి తీసుకొనమని చెప్పాను. అందుకు ఆయన చూసి, సోమరివైన చెడ్డదాసుడా, ఉంచవలసి వచ్చును. అదుగో ప్రతిదీ లెక్కలు ఉంటాయి. మెయిన్ చాలే అమ్మ తీసుకొనిను. ప్రియమైన దేవుడు, ప్రతిదీ లెక్క లెక్క లెక్క. నీకు ఇచ్చిన ఉద్యోగం లెక్క, నీకు ఇస్తున్న వ్యాపారం లెక్క, నువ్వు చదువుకుంటున్న చదువు లెక్క, మీ నాన్నగారు నీకు ఇచ్చిన ఏదో అంటారుగా ఈ 100 రూపాయలు వాడుకొని ఆయనని లెక్క. ఏమండి ఆలోచించండి. సోమరివైన చెడ్డదాసు. ఈరోజు ఎంతోమంది తలాంతు, మంచి టాలెంట్ ఉంది మీలో, ఉపయోగించండి. అది సమాజానికి ఉపయోగపడుతుంది, సంఘానికి ఉపయోగపడుతుంది, దేవునికి ఉపయోగపడుతుంది. అనేక మందికి ఆ టాలెంట్ ఉపయోగపడుతుంది. తలాంత్ అంటే టాలెంట్. నీకు మంచి టాలెంట్ ఇచ్చాడు, మంచి తలాంత్ ఇచ్చాడు. పాడే వరము, ప్రార్థన చేసే వరము, అందరినీ పిలుచుకొచ్చే వరం, సేవ గురించి చెప్తున్నాను. ఏమండి నీ వల్ల అనేక మంది వచ్చే అవకాశం ఉంది, దాన్ని వాడుకో. భూమిలో పెట్టేసావా, దేవుడు లెక్క అడుగుతాడు. ఆ రోజు బెల్షెస్సరు లెక్క మొగించాడు. తెలుసా మీకు? ఏం చేశాడమ్మా? లెక్క మొగించాడు. ఒక చేయి వచ్చింది, గోడ మీద రాసింది, ఏమని? మెనీ మెనీ టేకిల్ ఓ పార్షన్. అర్థం కాల. దానియేలు పిలిచారు, ఏమిటే ఏంటిది అర్థం కాలేదో. మెనీ మెనీ అనగా దేవుడు నీ లెక్కలన్నీ, నువ్వేం సంపాదించావో, ఏం చేసావో, ఈ సంవత్సరం అంతా నువ్వు చేసింది ఏంటి అని మొత్తం లెక్కలేసి ఆయన త్రాసులో తూచగా నువ్వు తూగలేదు, తక్కువగా కనపడ్డావు. ఆయన లెక్కలు చూడవలసి వచ్చినప్పుడు, లెక్క అప్పవలసి వచ్చినప్పుడు నీ లెక్కలు సరిగా ఉన్నాయా? నువ్వు మంచి పనులకే లెక్క అప్పచెప్పగలుగుతున్నావా? ఆ రోజు యోసేపుకు ఫరో అప్పగిస్తే లెక్కల ప్రకారంగా కుటుంబ సభ్యులకు సరుకులు పంపించేవాడు. తెలుసా మీకు? నేను ప్రధానమంత్రిని కాబట్టి, నేనే కాబట్టి, ప్రైమ్ మినిస్టర్ నేనే కాబట్టి ఏం చేసినా చెల్లుతుంది అనుకోవాలా. అధికారంలో ఉన్నప్పటికీ కూడా తన కుటుంబ సభ్యులు, వాళ్ళ అమ్మ నాన్న అందరూ అక్కడికి వచ్చారు. సహోదరులు 10 మంది, వాళ్ళ కుటుంబ సభ్యులు 70 మందికి లెక్కల ప్రకారమే 47వ అధ్యాయము ఆది కాండంలో ఉంటాయి. లెక్కల ప్రకారమే వారికి సరుకులు, బియ్యము, మంచి చెడ్డ పంపించారు. కుటుంబంలో లెక్క ఉండాలి. ఎంత ఖర్చు అవుతుంది, ఎంత వస్తుంది, లెక్క ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, 3వ మాట అయిపోయింది, ముగిద్దాం. 3వ మాట లోకసువార్త 17వ అధ్యాయం 17వ వచనం. దేవుడు ఏమడుగుతాడు? బాగుపడిన వ్యక్తిని అడుగుతాడు, ఎక్కడా, నువ్వెక్కడా అని. చదువు 17:17. అందుకేసు 9 మంది ఎక్కడా? ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచడానికి ఎక్కడా? ఎవరిని అడుగుతాడు? బాగుపడ్డావుగా నిన్ను అడుగుతాడు. 10 మంది కుష్ఠరోగంతో కేకలేశారు, అయ్యా యేసయ్యా, అయ్యా దావీదు కుమారుడా కరుణించు, మా పరిస్థితి భయంకరమైన రోగం.
సంతోషం దూరం అయిపోయింది, భార్య దూరం అయిపోయింది, పిల్లలు దూరం అయిపోయారు, ఒంటరి వాళ్ళం అయిపోయాం, దిక్కుమాలిన స్థితిలో, దిక్కు లేని స్థితిలో బతుకుతున్నాం. ఏదో ఒకటి చేయను ఆయన అంటే ఆయన ప్రార్థన చేసి వెళ్ళండి అని ప్రార్థన చేసి పంపిస్తే 10 మంది బాగుపడ్డారు. 10 మంది బాగుపడితే ఒక్కడు మాత్రం తిరిగి వచ్చి గట్టిగా కేకలు వేసి దేవుణ్ణి మహిమపరుస్తూ ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన ముందు సాగిలపడి, అప్పుడు ప్రభు అంటాడు, మిగతా 9 మంది ఎక్కడా? వాళ్ళు బాగుపడలేదా? ఇది ప్రశ్న. అర్థమైందా మీకు? అంటే మిగతా 9 మందికి కృతజ్ఞత లేదేంటి? బాగు చేశాను కదా, మంచి ఉద్యోగం ఇచ్చాను కదా, మంచి పిల్లల్ని ఇచ్చాను కదా, మంచి సంబంధం తెచ్చిపెట్టాను కదా, మంచి ఇల్లు కట్టి పెట్టాను కదా, ఏం నువ్వొక్కదానివే వచ్చావు, ఒక్కడివే వచ్చావు, మిగతా వాళ్ళు ఏమయ్యారు? వచ్చిన వాడు ఎవరో తెలుసా? అన్యుడు, ఒక అన్యుడు. మరి క్రైస్తవులంతా ఏమయ్యారు? ఏమండి, క్రైస్తవులంతా ఏమయ్యారు? ప్రేమైన దేవుని బిడ్డలారా, తండ్రి నిన్ను ప్రశ్నిస్తుంది హీనపరచడానికి కానే కాదు, 10 మందిలో చులకన చేయటానికి కానే కాదు, హేళనగా మాట్లాడటానికి కానే కాదు, ఎగతాళి చేయటానికి కానే కాదు, సరి చేయటానికి మాత్రమే నిన్ను అడుగుతున్నాడు. ఏమని? నీ విశ్వాసం ఏదమ్మా? ఇన్నాళ్ళు ప్రార్థనకు వస్తున్నావు, ఏ నాన్న విశ్వాసం ఏది నీకో? ఎన్నాళ్ళ నుంచి నన్ను నమ్ముకున్నావు, ఆ నమ్మకం ఏది నీకో? నెలకు 50,000, 25,000, ₹1,00,000 సంపాదిస్తున్నావు, లెక్కేది? లెక్కేది? భార్య అడిగితే లెక్కేది? భర్త అడిగితే లెక్కేది? దేవుడు అడిగితే లెక్కేది? ఇంత సంపాదిస్తున్నావు, నాకంటూ ఒక లెక్క ఉందిగా, ఏది? 10వ భాగం ఏది? లెక్క అడుగుతాడుగా. ఈరోజు అందరూ చచ్చిపోయారు, చాలామంది చచ్చిపోయారు, నువ్వొక్కదానివే బతికావు, నువ్వొక్కడివే బతికావు. బతికిన నువ్వు ఎక్కడ ఉండాలి? వాళ్ళు ఎక్కడా? 38 ఏళ్ళ నుంచి రోగంతో బాధపడుతున్న వ్యక్తి ఆ రోజు యేసు ప్రభు లేచి పరిపెత్తుకొని నడవమంటే లేచి బెతెస్దా కోనేటి దగ్గర బాగుపడి వెళ్ళిన తర్వాత ఎక్కడ కలుసుకున్నాడు తెలుసా? సమాజ మందిరంలో, దేవాలయంలో వాడిని కలిసినప్పుడు యేసు అన్నాడు, ఇదిగో కీడు రాకుండా ఇక ఎప్పుడు పాపము చేయకు. ఎక్కడ కనపడ్డాడు వాడు? దేవాలయంలో, దేవుని మందిరంలో. బాగుపడిన తర్వాత ఎక్కడికి రావాలి మనం? కదా, నేను వచ్చినప్పుడు బ్రదర్ రాజు గారిని అడిగాను, అయ్యా మందిరానికి వెళ్తున్నావా? ఆగేది లేదండి. ఆ ఒక్కరోజే సెలవు ఉంటుంది, ఆ ఒక్కరోజే సెలవు అయినప్పటికి కూడా దేవునితో గడపాల్సిందే. నేను అడుగుతాను, ఆ ఒక్కరోజు సెలవు కదా బ్రదర్, ఏం మందిరం, కాసేపు రెస్ట్ తీసుకోవచ్చుగా అంటాను అనుకో. అంటే ఆయన అంటాడు, ఆయన ఇదంతా ఆయన ఇచ్చిందేనండి, ఆయన కాడికి వెళ్ళకపోతే ఎలా అంటాడు. ఆదివారం ఒక్కరోజే కదండి నాతో అనే మాట, సెలవు, మేము మందిరంలో వచ్చి మళ్ళీ ఆడ అనేవాళ్ళు చాలామంది. అలా కాదు ఆయన అన్నది, సెలవిచ్చేది ఒక్కరోజు, ఆ ఒక్కరోజు దేవునితో. దేవునికి స్తోత్రం. రాజుగారు, దేవుడు మిమ్మల్ని దీవించాలని మనస్ఫూర్తిగా అలాంటి వాళ్ళు కావాలి దేవునికి. బాగుపడిన తర్వాత దేవుడు అడుగుతాడు, నువ్వు పేకాడ దగ్గర ఉన్నావా, వైన్ షాపులో ఉన్నావా, బడ్డీ కూడ దగ్గర ఉన్నావా, సినిమాల్లో ఉన్నావా, ఎక్కడున్నావు? కృతజ్ఞత లేకుండా జీవిస్తున్నావా? ఎక్కడా? 9 మంది ఎక్కడా అంటే వాడు అవన్నీ చెప్పలా, నన్ను బాగు చేసావు కదా నాయన, నీకే మహిమ. ప్రేమన దేవుని బిడ్డ, తండ్రి ఎన్నో రోజులు, సంవత్సరాలు, 15 సంవత్సరాల పిల్లలు లేరు, పెళ్ళయింది. లేక 20 సంవత్సరాలకు కొడుకు పుట్టాడు. వినండి, ఎన్ని సంవత్సరాలకు? 20 ఏళ్లకు ఒక కొడుకు పుట్టాడు. ఆ కొడుకు పుడితే అల్లారు ముద్దుగా పెంచుకుంటూ వాడికి చిన్న దెబ్బ తగలకుండా వాడిని చక్కగా చదివించి పెద్ద చేసి, వాడు తండ్రి అంత అయ్యాడు, వాడికి పెళ్లి చేశాడు. ఈ తండ్రికి లేటుగా కొడుకు పుట్టినప్పటికి కూడా ఆ కొడుకు మాత్రం వెంటనే ఒక అద్భుతమైన కుమారుడు పుట్టాడు. ఇక ఈ తాతగారికి ఇంకేం కావాలండి? ఇందాక అన్నామంతో అన్నానుగా, అంతకన్నా భాగ్యం ఏముంది? ఏమో అన్నామని మీ మానవుడు అల్లరి చేయడు, ఏడవడు, వాడు ఏడిచినట్టు నేను చూడలేదు. నిజంగా దేవుడు ఇచ్చే పిల్లలు అలా ఉంటారు. ఏమ్మా, దేవుడిచ్చే పిల్లలు అలా ఉంటారు. వాడికి ఆకలి పెట్టడు, అందరూ ఇంకొద్ది పెద్ద అయితే కదా ఇప్పుడేముంది. అది పిల్లలు అల్లరి, పిల్లలంటేనే అల్లరి.
వాళ్ళు తిరగాలి, వాళ్ళు గంతులేయాలి, వాళ్ళు అల్లరి చేయాలి. అల్లరి చేస్తుంటేనే మనం ఆనందపడతాం. ప్రేమైన దేవుని బిడ్డ, ఈ మనోడితోనే హ్యాపీగా ఇంకా నా జీవితానికి చాలు. పేదరికమైన ఏమంటే దరిద్రం అనుభవిస్తున్న 3 పూటలకు తిండి గతి లేకపోయినా 2 పూటలు తింటున్నా వాళ్ళకి హ్యాపీగా ఉండడానికి కారణం ఏంటంటే ఆ పిల్లోడే. అయితే ఒకరోజు ఆ ఇల్లంతా కారుతూ ఉంది, వర్షాకాలంలో ఇబ్బంది పడుతూ ఉన్నారు. అది పెంకుటిల్లు. తండ్రి చెప్పాడు, నాన్న ఇల్లంతా కారుతూ ఉందిరా, వర్షాకాలం ఏం చేద్దామనంటే, నాన్నగారు రేపు పొద్దున కూలీలను పిలిచి కప్పిద్దామన్నాడు. తండ్రి అన్నాడు, మన దగ్గర అంత డబ్బు లేదు కదరా. అంటే మరేం చేద్దాం, మనమే కప్పుకుందాం. సరే, ఉదయాన్నే లేచారు, అబ్బల కొడుకులు ఇద్దరు లేచారు. కొడుకు పైకెక్కాడు, ఆ పెంకులన్నీ పాడైపోయిన పెంకులన్నీ, ఇరిగిపోయిన పెంకులన్నీ కింద పడేశాడు. కొత్త పెంకులు కప్పుతూ ఉన్నాడు. దానికి భార్య వాళ్ళ అమ్మగారు కూడా సహకరించారు. సహకరిస్తే 10 గంటలు అయిపోయింది. ఎండ విపరీతంగా కాస్తూ ఉంది. తండ్రి అన్నాడు, నాన్న ఇంకా దగ్గర ఎండ బాగా కాస్తూ ఉంది, నీకు చెమటలు పట్టిపోతూ ఉన్నాయి, నేను చూస్తే నాకు బాధేస్తుందిరా దిగరా అన్నాడు తండ్రి. పైన ఎక్కిన కొడుకును, లేదు నాన్న ఇది అయిపోతేనే దిగుతాను. 11 అయింది దిగల, 12 అయింది మిట్ట మధ్యాహ్నం, ఎండ ఎర్రని ఎండ, ఎంత వదిలంట ఆ కొడుకు కిందకి రావటాలా. అది చూసిన తండ్రి ఏం చేశాడో తెలుసా, వీడు ఇట్లా చెప్తే ఎండని, వీడు కొడుకున్నాడే పైన ఉన్నాడు కొడుకు, కింద ఉయ్యాల్లో ఉన్నాడు 6 నెలలోడు, వాడిని తీసుకొచ్చి ఎండలో పడేశాడు. ఎక్కడ పడేశాడు? వాడిని తెచ్చి ఎండలో పడేశాడు. ఎండలో పడేయగానే పైన ఉన్నవాడు, నాన్న ఏం చేస్తున్నావు నువ్వు, నా కొడుకుని తెచ్చి ఎండలో పడేస్తున్నావేంటి? ఏం మాట్లాడకుండా లోపల కూర్చున్నాడు తండ్రి. ఇంకా పెంకుల మీద ఉంటాడా? ఏమండి పెంకుల మీద ఇంకేమైనా ఉండదా? వాడి కేకలు పెడుతున్నాడు ఎర్రటి ఎండలో, 6 నెలల పిల్లోడు. కాబట్టి దూకేశాడు, నిచ్చెన మించి దిగలా. దూకి కొడుకును అమాంతంగా కవిట్లో పెట్టుకొని నీడకు వచ్చేసి, నీకు బుద్ధి ఉందా నాన్నగారు, నా కొడుకుని తీసుకొచ్చి ఎండలేస్తావా? ఎరా నీ కొడుకు బాధపడితే అంత బాధపడుతున్నావే, నా కొడుకు పైన ఎర్రని ఎండలో బాధపడుతుంటే నాకెంత బాధ. ఏమండి, ఈ లోకంలో ఉన్న తండ్రి ఎంత బాధపడుతుంటే, పరలోకపు తండ్రి నువ్వు బాధపడుతుంటే ఆయన చూస్తూ ఉంటాడా? ఆలోచించండి. ఈ లోకంలో ఉన్న తల్లిలు తండ్రులే ఎంత శ్రద్ధ కలిగి పిల్లల గురించి ఆలోచిస్తుంటే, మనల్ని ప్రేమించిన దేవుడు, మన కోసము తన ప్రియమైన కుమారుణ్ణి అనుగ్రహించిన తండ్రి నీ గురించి శ్రద్ధ లేదా? నీ గురించి ప్రణాళిక లేదా? నీ గురించి ఆలోచన లేదా? నీకేదో ఒకటి చేయాలన్నా ఆలోచన లేకుండా ఉందంటావా? నువ్వు బాధపడి కన్నీళ్ళు పెట్టి ఏడుస్తూ ఉంటే ఆయన చూసి హ్యాపీగా ఉంటాడా? ఉండనే ఉండడు. ఆ రోజు ఆ కొడుకు ఎప్పుడైతే ఎర్రని ఎండలో ఉన్నాడో ఆ తండ్రి దూకొచ్చి ఆ కొడుకును కాపాడుకున్నాడే. మరి మనం బాధపడుతున్న ఆ తండ్రి చూస్తూ ఉంటాడా? నీకు ఉద్యోగం ఇవ్వాల్సిందే, వాడిని ఒక స్థాయికి తేవాల్సిందే, వాడు చదువులో ఓడిపోకుండా చేయాల్సిందే, ఈ పిల్లకు గర్భఫలం ఇవ్వాల్సిందే, వీళ్ళు అనుకున్నది ఈ సంవత్సరం జరిగించాల్సిందేని ఆయన కూడా అన్ని లెక్కలు రాసి పెట్టుకున్నాడు. ఎప్పుడు ఇవ్వాలి అనేది దేవుని చేతిలో మాత్రమే ఉన్నది. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, 3 మాటలు మీకు ముచ్చటగా చెప్పాను. దేవుడు అడుగుతాడు. చెప్పండి, మొదటి మాట త్వరగా ముగిద్దాం. ఏమడుగుతాడు? నీ విశ్వాసం. కాపాడుకుంటావు విశ్వాసాన్ని, వృద్ధి పొందించుకుంటావు విశ్వాసం. ఈ రోజు నుంచి ఎన్ని జరిగిన విశ్వాసంలో సన్నగిల్లిపోకుండా, బలహీనపడకుండా విశ్వాసాన్ని కాపాడుకుంటే చాలు. నా విశ్వాసం నేను కాపాడుకున్నాను పౌలు గారు అంటాడు. విశ్వాస వీరులు జాబితా చదవండి, విశ్వాసం కాపాడుకోండి. రెండోది లెక్కలు అడుగుతాడు అని రాసి పెట్టుకోండి ఈ రోజు నుంచి డైరీలో. ఎంత డబ్బు వచ్చింది, ఎక్కడ ఖర్చు అయిపోయింది, ఎంత, ఇవన్నీ రాసి పెట్టుకుంటే రేపు పొద్దున్న దేవుడు అడుగుతాడు. అడిగినప్పుడు సమాధానం చెప్పగలవు. మూడోది, బాగుపడిన తర్వాత నువ్వెక్కడ అని అడుగుతాడు. ఉద్యోగం వచ్చినాక, వ్యాపారం వచ్చినాక, మంచి గర్భఫలం వచ్చినాక, ఆరోగ్యం పొందుకున్నాక, ఆశీర్వదింపబడినాక, ఎంతమంది చర్చిని వదిలిపెట్టి వెళ్ళిపోలేదు? వాళ్ళని అడగడా? అడుగుతాడు. నువ్వెక్కడ బాగుపడ్డావు, నువ్వెక్కడికి వెళ్తున్నావు, అక్కడ ఉండవలసిన వాడు ఎక్కడికి ఎందుకు వచ్చావు, సినిమాల్లో ఏం పని నీకు, వైన్ షాపులో ఏం పని నీకు, ఒకప్పుడు ఆరోగ్యమే లేదే అని అడుగుతాడు. తల ఉంచుదామా? ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి, మాట్లాడిన ప్రతి మాట నీకు మహిమార్థంగా నాయన, ఈ వాక్యం ద్వారా మా జీవితాలకు, మా కుటుంబాలకు, మా సంఘానికి ఆశీర్వాదకరంగా మార్చమని, మంచి నేలన పడిన విత్తనంగా ఫలింపచేయమని,